ఇక్కడ రిపల్ కట్ చేసి అక్కడ మీటింగ్ ఉంది. అక్కడ ఎవ్రీ టైం మన ఒక సబ్జెక్ట్ ఇద్దరు వచ్చి వేరే వేరే వస్తుంది. ఈ జనరల్ సైన్స్ बैठो बैठो फोटो आ रही बैठो కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అనేది మనకి తెలియాల్సిన అవసరం ఉంటుంది. అది మన రేంజింగ్ ఉంటుంది. సో బ్యాంక్ ఎగ్జామ్స్ కి డిఫరెంట్ ఎగ్జామ్స్ కూడా మీరు క్వాలిఫై కావాలి. విజయవంతం చేయాలంటే మా దగ్గర నుంచి 100% ఎఫర్ట్స్ ఉన్నాయి. మీ దగ్గర నుంచి ఎఫర్ట్స్ కావాలి. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. కోచింగ్ తీసుకోవాలని, కానీ అలా కాకుండా ఒక మంచి కోచింగ్ 100 మెంబర్స్ ని యాజ్ పర్ మెరిట్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళందరికీ ఇప్పుడు మనం ప్రతి సెక్షన్ లో 5 క్లాసులు ఉంటాయి. సో 4+4 క్లాసెస్ ఉంటాయి. సో క్వాలిటీ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మంచి ఫ్యాకల్టీస్ అనేది వచ్చి మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏంటి అంటే ఇప్పుడు మేము ఎకానమిక్ వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు కంట్రీ మేడం ఫర్ హర్ సపోర్ట్. ఈ సపోర్ట్ చేయడం మూలంగానే కంట్రీ మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సో మీరందరూ కనుక మంచిగా చేసుకుంటే డెఫినెట్లీ మన జిల్లాకి మంచి పేరు వస్తుంది. తర్వాత మన జిల్లా ఎస్పీ గారిని చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఒక గ్రేట్ ఆపర్చునిటీని మనకి కలెక్టర్ మేడం గారు ముఖ్యంగా ముందుగా మేలుకొని గట్టిగా చదువుకొని మంచిగా సిస్టమేటిక్ గా ముందుకు పోతేనే వాళ్ళందరికీ జీవితం బాగుంటది. మీకు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ 33 జిల్లాల్లో ఏ జిల్లాలో కూడా ఇంత తొందరగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఆర్గనైజ్డ్ గా ఒక హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీ తీసుకొచ్చి, ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా స్టేట్ కి దూరంగా ఉంది, వెనకబడిన జిల్లా. ఇది మంచి ఫెసిలిటీస్ కల్పించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇప్పుడు మనకి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ ఆదిలాబాద్ జిల్లా సపరేట్ గా ఇక్కడున్న ఓన్లీ ఆదిలాబాద్ జిల్లా ఉన్న పిల్లలకే ఉద్యోగాలు వస్తాయి. ఇంతకుముందు మీకు తెలుసు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు ఎక్కువగా నిర్మల్, లక్షెట్పేట, మంచిర్యాల వాళ్ళకి కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం దొరికింది. ఇక్కడ పిల్లలకు కూడా మంచిగా తయారు చేసి వాళ్ళకి అసలు ఎగ్జామ్ మోడల్ ఎట్లుంటుందో, ఎట్లా చదువుకుంటే మనం కాంపిటీషన్ లో ముందుకు వస్తామో దాని ప్రకారం ఒక ప్లాన్ ప్రకారము వీళ్ళందరూ తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తయారు చేసినాము. దానికి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం అయితే మేము అడగగానే ఇమీడియట్ గా మేడం స్పందించి, ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రామ్ ఇది, యూత్ ని ముందుకు తీసుకొచ్చే ప్రోగ్రాము, వాళ్ళందరి జీవితాలు కూడా బాగుపడతాయి కాబట్టి ఏమంటే మేడం ఒప్పుకొని ఆర్థిక సహాయం చేసింది. దాన్ని ఇమీడియట్ గా మేము హైదరాబాద్ కాంటాక్ట్ చేసి హైదరాబాద్ లో ఒక మంచి టీం సెలెక్ట్ చేసుకుని వాళ్ళు సబ్జెక్ట్ వైజ్ గా ఎవ్రీ వీక్ ఇక్కడికి వచ్చి మీకు కోచింగ్ ఇస్తారు. మేము నోటిఫికేషన్ ఇట్లా ఇవ్వగానే ఒక 4,000 మంది 4,500 మంది ఎగ్జామ్ రాశారు. దాంట్లో 200 మందిని మేము సెలెక్ట్ చేశాం. ఇప్పుడు మీకెవరికైనా ఇష్టం లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఎమ్మటే దీని వెనక మీ తర్వాత కూడా చాలా మంది రెడీ ఉన్నారు. రోజు వచ్చి మేము కూడా వస్తాం సార్ అంటున్నారు. మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని ఇది చెప్పేది మంచిగా వీళ్ళు ఏం చెప్తారంటే మీకు అసలు ఆ ఎగ్జామ్ మోడల్ ఎట్లుంటుంది, ఆ ఎగ్జామ్ లో ఏమేమి సబ్జెక్ట్ కవర్ అయితే మీరు ఎట్లా చదువుకోవాలా చెప్పుకొని తర్వాత మేము మెటీరియల్ కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాము. తర్వాత ఎవ్రీ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత టెస్ట్ కూడా పెడతాము. పెట్టి మీరు ఎక్కడ వెనకబడి ఉన్నారు, ఎట్లా చదువుకుంటే ఇంకా మనం ముందుకు పోతాము అనేది మీరు నేర్చుకొని ఓన్లీ దీనికి అటెండ్ అయినంత మాత్రం మీకు ఏం జాబ్స్ రావు. కానీ ఇది క్వాలిఫై అవుతారు. మీరు క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ దీని ప్రకారం మీరు ప్లాన్ ప్రకారం చదువుకుంటే కానిస్టేబుల్ కావచ్చు. ఈరోజు 200 మెంబర్ స్టూడెంట్స్ తో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కోచింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ బై పోలీస్ డిపార్ట్మెంట్ ప్రారంభిస్తున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మై కంగ్రాచులేషన్స్ టు జిల్లా ఎస్పీ గారు శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి గారు అండ్ అడిషనల్ ఎస్పీ DTCP అండ్ ఆల్ ఫుల్ పోలీస్ డిపార్ట్మెంట్, బికాస్ ఇలాంటి ఆర్గనైజ్డ్ అండ్ సిస్టమాటిక్ అండ్ అంత టైమ్లీ ప్రోగ్రామ్ ఈ రోజు ఎక్కడ ఏ జిల్లాలో కూడా స్టార్ట్ కాలేదు. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం ఒక చాలా అంటే ఇట్స్ ఎక్సలెంట్ ఇనిషియేటివ్. సో ఐ హార్టీలీ కంగ్రాచులేట్ our police department, especially under District SP Garu, for such a good initiative. So this planning of the program almost 3-4 months back నుంచి స్టార్ట్ అయింది. ఇది ఒక చాలా సిస్టమాటిక్ పద్ధతితో కూడా
పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా స్టెప్ బై స్టెప్ ప్లానింగ్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ కంపోనెంట్, అంటే ఎంతమంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు, తర్వాత ఎంతమందికి సీట్స్ ఇస్తాము, తర్వాత లంచ్, టీ, స్నాక్స్, అవి అన్ని లాజిస్టిక్స్ ఎలా అరేంజ్ చేస్తాము, తర్వాత ఫీమేల్ స్టూడెంట్స్, మేల్ స్టూడెంట్స్ రేషియో, తర్వాత డిఫరెంట్ వర్గాల నుంచి స్టూడెంట్స్ ఇంక్లూడ్ చేయడం, తర్వాత మటీరియల్ ఇవ్వడం, తర్వాత టెక్స్ట్ బుక్స్, సెక్షన్స్, సో మెనీ లాజిస్టిక్స్ పాయింట్స్ కూడా సో మెనీ టైమ్స్ డిస్కస్ చేశారు. సో ఇట్ ఈస్ అ వెరీ సిస్టమాటిక్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. I hope, now my only request to all students, మీరు దయచేసి ఈ ఆపర్చునిటీ మీ అందరికీ వచ్చింది. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. నా యూ మస్ట్ యూటిలైజ్ ఇట్. సో మీరు కూడా యూ ఆర్ ద టాలెంటెడ్ మెంబర్స్. 4,500 మెంబర్స్ నుంచి ఓన్లీ 200 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కాబట్టి యు ఆర్ ఆల్ టాలెంటెడ్. చాలా పొటెన్షియల్ ఉంది. నౌ ఇట్ ఈస్ అప్ టు యూ హౌ యూ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. మీ 200